హాయ్ అండి, ఈరోజు సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ టిప్స్ అన్ని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని చూసేద్దాము. పేస్ట్ వాడుతున్నప్పుడు అది లాస్ట్కి వచ్చేటప్పటికి తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇంకా తీయలేక మరి ఇంకా పడేస్తాము. అలా పడేయని అవసరం లేదండి. ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకున్నామంటే లోపల ఉన్న పేస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి తీయడానికి ఈజీగా ఉంటుంది. అందులో ఉన్న కొద్దిగా పేస్ట్ కూడా యూజ్ కాదు. మరొక 2 రోజుల పాటు వాటిని మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనీ ఊరికే ఎవరికీ రాదు కదండి. ఏదైనా సరే ఉంది అంటే పారేయకుండా దాన్ని ఎలా మనం యూజ్ చేయాలన్నది ఆలోచించాలి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఈ వీడియోలో టిప్స్ అన్ని ఎక్కువగా పేస్ట్తోనే చెప్తానండి. పేస్ట్ అనేది చాలా విధాలుగా మనం యూజ్ చేయొచ్చు. చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి పేస్ట్ నీట్గా క్లీన్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ వచ్చేసి ఇందులో గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడం అండి. వంట చేసిన తర్వాత సామాన్లు మొత్తం తోమినా స్టవ్ క్లీన్ చేయకపోతే మనకి పని పూర్తయినట్టే అనిపించదు కదా. మరి స్టవ్ని డైలీ క్లీన్ చేస్తాము కానీ మళ్ళీ వంట చేసేటప్పుడు చెత్త అనేది పడిపోతుంది కదా. వంట చేసేటప్పుడు ఆయిల్ తుల్లడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే స్టవ్ని క్లీన్గా చేసుకోవడం అలాగే ఈజీ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. జస్ట్ కొద్దిగా పేస్ట్ని వేసి స్క్రబ్బర్ని తడి చేసుకొని ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఏదైనా తడి క్లాత్తో తుడిచి తర్వాత పొడి క్లాత్తో తుడుచుకుంటే చాలండి. స్టవ్ అనేది మళ్ళీ కొత్తగా మెరిసిపోతుంది. కొత్త స్టవ్ కొనేటప్పుడు మనకి ఎలా అయితే మెరుస్తుందో అలా నీట్గా మెరుస్తుందండి. పేస్ట్ అనేది షైనింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇదే కాదు, ఏ వస్తువు క్లీన్ చేసేటప్పుడైనా కొద్దిగా పేస్ట్తో చేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ కొత్త స్టవ్లో అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ స్టవ్ ఎలా మెరిసిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైటరు. రోజుకి 100 సార్లు లైటర్ని ఎక్కువగా పట్టుకుంటామండి. వంట చేసేటప్పుడల్లా లైటర్ని వెలిగిస్తూ ఉంటాం కదా. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ ఇలా చాలా సార్లు లైటర్ని అయితే పట్టుకుంటాము. అలాంటి లైటర్ని కూడా మరి 1 మంత్కి ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. లేదంటే వాటిపైన జిడ్డు మరకలు ఇలాంటివి ఉంటాయి కదా. వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే మంచిది. వీలు కాని వాళ్ళు 1 మంత్కైనా చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు కొద్దిగా పేస్ట్ని వేసి సేమ్ గ్యాస్ని ఎలా అయితే స్క్రబ్బర్ని తడి చేసి ఎలా చేసుకున్నామో అలానే అండి. తడిగా ఉన్న స్క్రబ్బర్తో ఈ విధంగా కొద్దిగా మనం అనుకుంటే చాలు. ఎక్కువసేపు దీన్ని స్క్రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఒకవైపు తడి ఒకవైపు పొడి క్లాత్ ఉంచుకుంటే ఒకవైపు తడి క్లాత్ ఇలా తుడిచిన తర్వాత మరోవైపు పొడి క్లాత్తో మళ్ళీ వాటిని తుడిచేసుకుంటే సరిపోతుంది. 2 క్లాత్లు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు క్లీన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. లైటర్ అనేది ఎంత కొత్తదిగా అయిపోయిందో, నీట్గా నిగనిగలు ఆడిపోయిందండి. మళ్ళీ కొత్త లైటర్ కొంటే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పేస్ట్తో. అలాగే మనకి వస్తువులు అనేవి చాలా నీట్గా షైనింగ్ అయితే వస్తాయి. చూడండి, లైటర్ అయితే ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఆయిల్ డబ్బా అనేది జిడ్డు అనేది మనం ఎన్నిసార్లు తోమినా సరే మళ్ళీ పట్టేస్తూ ఉంటుంది కాబట్టి మంత్లీ ఒకసారి డబ్బా మొత్తం క్లీన్ చేసుకొని వీక్లీ ఒకసారి పైన మాత్రమే క్లీన్ చేసుకున్నామంటే ఆయిల్ డబ్బాకి జిడ్డు లేకుండా ఉంటుంది. అది కొద్దిగా పేస్ట్ పెట్టుకుంటే చాలు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మళ్ళీ ఇది కూడా సేమ్ ప్రాసెస్. కొద్దిగా పేస్ట్ని పెట్టి స్క్రబ్బర్తో ఈ విధంగా కొద్దిగా స్క్రబ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, లైట్గా చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత తడి క్లాత్తో తుడుచుకొని పొడి క్లాత్తో తుడుచుకుంటే అంతేనండి. మనకు ఆయిల్ డబ్బా జిడ్డు లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. కొద్దిగా పేస్ట్ పెడితే ఎంత నీట్గా అయిపోతుందో మీరే చూడండి. ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ని వంపి మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం ఒకటి ఉండదు. ఇలా వీక్లీ వన్స్ చేసుకున్న ఆయిల్ డబ్బా జిడ్డుగా ఉండదు కాబట్టి ఆయిల్ మొత్తం అయిన తర్వాత ఆ డబ్బాని మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ డబ్బా పెట్టేటప్పుడు కింద డైరెక్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టేయొద్దండి. ఏదైనా అట్ట కానీ లేదంటే ఏదైనా ఒక కప్పు కానీ పెట్టేసి దానిపైన పెట్టేసుకున్నారంటే కిచెన్ ప్లాట్ఫామ్ అనేది జిడ్డు కాకుండా ఉంటుంది. ఇదిగోండి, నేను తడి క్లాత్తో ముందు తుడిచాను, తర్వాత పొడి క్లాత్తో తుడుస్తున్నాను. చూడండి, ముందు ఎంత జిడ్డుగా కనిపించిందో తర్వాత ఎంత నీట్గా అయిందో మీరే లైవ్లో చూడండి. చాలా నీట్గా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. లోపల ఉన్న పేస్ట్తోనే టిప్పులు చెప్పాను కదా, ఇప్పుడు పైన ఉన్న కప్పుతో కూడా ఒక టిప్ అయితే చెప్తానండి. ఈ కప్పులు చిన్నవి, ఇంకా ఏటికి యూజ్ కావని పడేస్తాము. వీటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? వీటిపైన మనం ఎగ్స్ని పెట్టుకోవచ్చండి. పెట్టేటప్పుడు కొద్దిగా మెల్లగా పెట్టాలి కానీ తర్వాత ఎగ్స్ అలానే ఉంటాయి కాబట్టి పాడకుండా ఉంటాయి. అలాగే ఈ ప్లేట్తో మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవాలన్నా ఈజీగా చేసుకోవచ్చు, పడిపోకుండా ఉంటాయి. వాటి సపోర్ట్ అనేది ఎగ్స్కి కరెక్ట్గా సరిపోతుందండి. కాబట్టి ఎగ్స్ అనేవి మూవ్ చేసినా సరే
పాడకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. అదే మీరు ఎగ్స్ని డైరెక్ట్గా ప్లేట్లో వేసేసారు అంటే అవి ప్లేట్ మూవ్ చేసేటప్పుడు లేదంటే అటు ఇటు కదులుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కదా. సో ఇలా కాకుండా ఆ కప్స్ని కూడా పడేయకుండా అలా యూజ్ చేసుకున్నామంటే కప్స్ని యూజ్ చేసినట్టు ఉంటుంది, అలాగే ఎగ్స్ అనేవి పాడకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఇంటికి చాలా వస్తాయండి. అయితే ఇవి మనకి పనికి రావని పడేస్తాము, కానీ వీటిని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. ఒకటి ఆయిల్ డబ్బా పెట్టుకోవచ్చు ఇందులో. రెండు ఏవైనా జ్యువెలరీస్ అనేవి మనకి చిన్న చిన్న డబ్బాల్లో ఉంటాయి కదా, అయితే అవి ఒక బ్యాగ్లో వేసేసామంటే వెతుకున్నప్పటికి సరిపోతుంది. అలాంటి చిన్న చిన్న డబ్బాలన్నీ ఇందులో పెట్టేసుకున్నామంటే అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి కావాలన్నప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ అలానే కామెంట్ చేయండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.